Hello everyone. I hope you guys are doing well and great. I am Rizwan, your reasoning tutor. So, మీ అందరికీ తెలుసు ఆర్ఆర్బి అట్ ద సేమ్ టైం ఐబిపిఎస్ ఎగ్జామ్ డేట్స్ అనేవి అవుట్ అయ్యాయి. సో మనం ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అందరికి తెలుసు కదా ఆర్ఆర్బి అండ్ ఐబిపిఎస్ ఎగ్జామ్ డేట్స్ అనేవి అవుట్ అయ్యాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా తెలియదు అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ని మెన్షన్ చేస్తాను, వెళ్ళండి ఒకసారి డేట్ ని చెక్అవుట్ చేయండి. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్ ఇంకా మన ఛానల్ ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేయలేదు అనుకుంటే వెంటనే వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు కదా వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ. లేట్ చేయకుండా డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో చూడండి, ద ఫస్ట్ క్వశ్చన్ విల్ స్టార్ట్ విత్ ఏ పజిల్. మనం ఏం చేద్దాం, ఒక పజిల్ తో క్వశ్చన్ ని ఎగ్జామ్ ని స్టార్ట్ చేద్దాం, ఈ రోజు మాక్ ని స్టార్ట్ చేద్దాం. సో చూడండి, ఇక్కడ చూడండి ఏమన్నాడు అంటే 8 పీపుల్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 8 పీపుల్ ఉన్నారు. ఎవరు 8 పీపుల్? ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి అండ్ హెచ్. వీళ్ళు 8 పీపుల్ ఉన్నారు. వీళ్ళు ఎట్లున్నారు? అండ్ లీవ్స్ ఆన్ ఏ 8 different floors. The lowest more floor is number 1 and above that is 2 and topmost is 1, 2 and topmost is 8. అంటే లైక్ ఇలా వస్తాయి 1 2 3 4 5 6 7 8 ఇలా 8 ఫ్లోర్స్ ఉండే. నెక్స్ట్ చూడండి, సి లీవ్స్ ఆన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్. సి లీవ్స్ ఆన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ అన్నాడు. సో సి ఆడ్ నెంబర్ అంటే మనకి ఏమున్నాయి ఆడ్ నెంబర్స్? 1 3 5 7. సో ఈ 1 3 5 7 లో సి ఎక్కడైనా ఉండొచ్చు. ఓకేనా? నెక్స్ట్ కండిషన్ చూద్దాం. బట్ నాట్ ఆన్ ద ఫస్ట్ ఫ్లోర్. బట్ ఏమన్నాడు? నాట్ ఆన్ ద ఫస్ట్ ఫ్లోర్ అంటే ఫస్ట్ ఫ్లోర్ లో సి అనేది రాదు. ఎక్కడ రావచ్చు? 3 లో రావచ్చు, 5 లో రావచ్చు, 7 లో రావచ్చు. తర్వాత ఏమన్నాడు? ఓన్లీ 2 పర్సన్స్ లీవ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. ఓకే, మనం ఏం చేద్దాం ఇక్కడ పాసిబిలిటీస్ తీసుకుందాం. ఓకే, సి 7 కి ఒక పాసిబిలిటీ. తర్వాత నెక్స్ట్ వన్ సెకండ్. సెవెన్ లో ఒక సి పెడదాం, తర్వాత ఆడ్ నెంబర్ 5 లో ఒక సి పెడదాం, తర్వాత ఆడ్ నెంబర్ 3 లో ఒక సి పెడదాం. 1 లో రాదని చెప్పేశాడు. తర్వాత చూడండి, ఓన్లీ 2 పర్సన్స్ లీవ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. సికి ఎఫ్ ఎంతమంది ఉంటారంటే 2 పర్సన్స్, రెండింటి మధ్యలో ఇద్దరు ఉన్నారు. అంటే ఇక్కడ సికి పైన వస్తుందా అంటే లేదు. సో ఇప్పుడు ఏమైంది? 6 5 4. ఓకే, 2 పీపుల్. అండ్ ఇక్కడ చూసుకుంటే 6 7. ఓకే, ఇక్కడ ఏమైంది? 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. పైన రావచ్చు, కింద రావచ్చు. లైక్ ఈ సెంటర్ లో పైన రావచ్చు, కింద రావచ్చు. చూద్దాం ఒకసారి అది. ఇక్కడ 1 2. ఓకే, ఇక్కడ సి ఎఫ్ రావాలి. సో కింద నంబర్ లేదు. ఓకే, ఎఫ్. దాని తర్వాత చూడు, ఈ లీవ్స్ ఇమీడియట్ అబో ఎఫ్. ఈ లీవ్స్ ఇమీడియట్ అబో ఎఫ్. ఈ లీవ్స్ ఇమీడియట్ అబో ఎఫ్. ఈ లీవ్స్ ఓకే 1 2. సో ఇక్కడ ఎఫ్ పెట్టినాం అనుకోండి, ఈ ఇక్కడ రాదు కదా. సో దట్స్ వై మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎఫ్ కింద పెడదాం అండ్ ఈ ఇక్కడ పైన పెడదాం. సో ఇక్కడ ఎఫ్ అనేది రాదు. దీని తర్వాత చూడండి, ఓన్లీ 1 పర్సన్ లీవ్ బిట్వీన్ ఓన్లీ 1 పర్సన్ లీవ్స్ బిట్వీన్ ఈ అండ్ బి. ఓన్లీ 1 పర్సన్ లీవ్స్ బిట్వీన్ ఈ అండ్ బి. ఇక్కడ 1 పర్సన్, ఇక్కడ ఎఫ్ ఉంది. సో ఈ 1 బి. ఈ 1 పర్సన్ బి రావాలి ఇక్కడ. మరి ఇక్కడ సి ఉంది కాబట్టి ఈ ఎఫ్ బి. ఇక్కడ ఈ పైన ఏం రాదు కాబట్టి ఈ ఎఫ్ బి. ఓకే, తర్వాత డి లీవ్స్ ఆన్ ఏ ఆడ్ నెంబర్ ఫ్లోర్. డి లీవ్స్ ఆన్ ఏ ఆడ్ నెంబర్ ఫ్లోర్ అబో జి. అంటే ఏంటి? దీని మీనింగ్ ఏంటి? జి మీద ఏదో ఒక ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో డి ఉంటాడు. సో ఇక్కడ మనకు ఆడ్ నెంబర్స్ ఏం మిగిలి ఉన్నాయి?
ఇక్కడ డి పెడతాము అంటే ఇక్కడ కింద ఏమో ఇస్ నథింగ్ బట్ జీ రాదు. సో కాబట్టి ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఇక్కడ ఏం లేవు, ఆడ్ నెంబర్స్. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే 7 అని ఒక ఆడ్ నెంబర్ ఉంది, ఇక్కడ 1 లేదు. ఓకే, ఇక్కడ 7 అని ఒక ఆడ్ నెంబర్ ఉంది. ఇక్కడ చూసుకుంటే 8 లేదు, ఓకే 7 లేదు, 5 లేదు. ఇక్కడ 1 లో రాదు. ఎందుకు అంటే డి లీవ్ జోన్ అంటే డి కింద జీ రావాలి. సో కాబట్టి మనకు ఓన్లీ వన్ ఆప్షన్ ఏముంది, ఇక్కడ 7 ఉంది. డి ఇక్కడ వస్తుంది. ఈ రెండు కూడా రాంగ్ అయిపోతాయి. అప్పుడు ఈ రెండు కూడా రాంగ్ అయిపోతాయి. డి ఇక్కడ వస్తుంది. తర్వాత చూడండి, డి లీవ్ జోన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ ఎబో ది జీ మీద కంటే ఒకటి వస్తుంది. తర్వాత హెచ్ లీవ్ జోన్ నంబర్ 4 దగ్గర హెచ్ ఉందా, హెచ్ ఉంది. ఓకే, జీ ఏంటి, డి కింద రావాలన్నాడు కదా, సో జీ ఇక్కడ వస్తుంది. ఇంకేమి ఉన్నాయి, ఏబిసిడిఎఫ్జిహెచ్ అన్ని అయిపోయినాయి. ఓకే, ఏ మిస్ అయింది. ఓకేనా, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఏడిజి సిహెచ్ఈబి ఇది వచ్చేసరికి కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఆ క్వశ్చన్స్ కి మీరు ఏం చేయాలి అంటే ఆన్సర్ చేసి దాన్ని చూసి ఆన్సర్ చేసి కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మీరు ప్రాక్టీస్ అవ్వండి. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆఫ్ ద పజిల్. ఓకే, ఇక్కడ ఇంకొక పజిల్ వచ్చింది చూడండి. సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారా? ట్రై చేయండి ఒకసారి. సో చూడండి, ఏమన్నారంటే 5 పర్సన్స్ ఉన్నారు. ఎంఎన్ఓ పీక్యూ అని 5 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే క్యాట్ ఎగ్జామ్ రాసినారు. అండ్ వాళ్ళకి డిఫరెంట్ స్కోర్స్ వచ్చినాయి. సో ఏది ఏ ఆర్డర్ లో వచ్చింది మనం సెట్ చేయాలి. ఓకేనా, సో డైరెక్ట్ చూడండి, ఓ స్కోర్ ఓ ఓకే వెయిట్ ఓ ఓ స్కోర్ మోర్ దెన్ ఎం బట్ లెస్ దెన్ క్యూ. ఓ అనేది ఈజ్ నథింగ్ బట్ ఏంటి, ఎం కంటే ఎక్కువ స్కోర్ చేశాడు బట్ లెస్ దెన్ క్యూ. అప్పుడు ఏమైతుంది, ఓ మోర్ దెన్ ఎం లెస్ దెన్ క్యూ. తర్వాత క్యూ చూడండి, క్యూ డజన్ స్కోర్ హైయెస్ట్ మార్క్స్. ఎం స్కోర్ సెకండ్ లోయెస్ట్ మార్క్. ఎం సెకండ్ లోయెస్ట్ అంటే లోయెస్ట్ ఇంకొకటి వస్తుంది. ఓకేనా, ద పర్సన్ హూ స్కోర్డ్ థర్డ్ లోయెస్ట్ మార్క్స్ గెట్ 743. ఎవరైతే థర్డ్ లోయెస్ట్ ఉన్నారు కదా వాడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, 743 మార్క్స్ వచ్చాయి అన్నాడు. దీని తర్వాత ద మార్క్స్ స్కోర్డ్ బై n ఈస్ 327. ఎంత, 327 లెస్ దెన్ ఓ. ఓ కంటే 327 మార్క్స్ అనేవి, ఓ కంటే 327 మార్క్స్ అనేవి ఎవరికి తక్కువ వచ్చినాయి, ఎన్ కి తక్కువ వచ్చినాయి. ఓ కంటే కూడా 327 మార్క్స్ తక్కువ వచ్చినాయి. సో అప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ P880 అన్నాడు. క్యూ హైయెస్ట్ కాదు కాబట్టి ఇక్కడ P పెట్టుకుందాం, ఇక్కడ ఎన్ పెడదాం. లోయెస్ట్, సెకండ్ లోయెస్ట్, థర్డ్ లోయెస్ట్ కి మార్క్స్ ఎన్ని వచ్చాయన్నాడు, 743 వచ్చాయన్నాడు. ఏమన్నాడు, సారీ, హూ స్కోర్డ్ థర్డ్ లోయెస్ట్.
థర్డ్ లోయెస్ట్ ఎన్ని మార్క్స్ వచ్చాయన్నాడు 743 మార్క్స్ వచ్చాయన్నాడు. అండ్ ఎవరైతే పి ఉన్నారు కదా పీకి వచ్చరికి ఎంత వచ్చాయంటే 880 మార్క్స్ స్కోర్ చేస్తారు అన్నారు. సో ఐ థింక్ సో దిస్ ఇస్ ద ఆర్డర్. ఓకేనా? అప్పుడు ఎన్ని మార్క్స్ స్కోర్ చేసినట్టంటే 743 మైనస్ 327 327 ఎన్ని మార్క్స్ 327 మార్క్స్ అనేవి అంతే కదా. సారీ 743 మైనస్ 327. సో చూడండి 13 మైనస్ 7 ఎంత 13 మైనస్ 7 ఎంత వస్తుందమ్మా? అదొక 3 ఇక్కడ ఒక 4 అంటే 6 వస్తుంది. ఎంత వస్తుంది? 1 6 ఓకే సారీ 6 వస్తుంది. 3 మైనస్ 2 అంటే ఎంత వస్తుంది? 1 వస్తుంది. 7 మైనస్ 3 అంటే 4 వస్తుంది. సో ఎన్ ఎంత స్కోర్ చేసింది? 416 మార్క్స్. ఓకేనా? 880 743 అండ్ 416. సో మీ క్వశ్చన్ అడగచ్చు క్యూ ఎంత స్కోర్ చేసి ఉండొచ్చు, క్యూ ఎన్ని మార్క్స్ స్కోర్ చేసి ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం ఎన్ని మార్క్స్ స్కోర్ చేసి ఉండొచ్చు, టాప్ లో ఎవరున్నారు, సెకండ్ లో ఎవరున్నారు, బోటమ్ లో ఎవరున్నారు. సో ఇలా మీకు ఏం చెప్తారంటే మీరు ఇలా పజిల్ ని సెట్ చేసుకున్న తర్వాత ఆర్డర్ ర్యాంకింగ్ సెట్ చేసుకున్న తర్వాత ఏమైతుంది అంటే మిమ్మల్ని ఏం చేస్తాడు క్వశ్చన్స్ అని అడుగుతాడు. సో ఈ పర్టికులర్ దాన్ని బేస్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఆన్సరింగ్ అనేది చేయాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఏమన్నాడో how many consonants are there immediately preceded by a number ఈ పక్కన సిరీస్ లో ఇక్కడ ఏదైతే సిరీస్ ఉంది కదా ఈ పర్టికులర్ సిరీస్ లా ఎన్ని కాన్సోనెంట్స్ అనేవి ఉన్నాయి దాని ముందు నంబర్ ఉండాలి. నంబర్ తర్వాత కాన్సోనెంట్ ఉండాలి. గుర్తు పెట్టుకోండి ఓవెల్స్ కాదు కాన్సోనెంట్స్ మాత్రమే. ఏం కాన్సోనెంట్ ఉంది కాన్సోనెంట్ ఎదురుగా నంబర్ ఉందా సో అవి ఎన్ని నంబర్స్ కనిపిస్తున్నాయి మీకు ఆ సిరీస్ లా. సో చెక్ చేయండి ఇక్కడ ఎన్ని నంబర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ లైక్ కాన్సోనెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి ఎక్స్ కాన్సోనెంట్ కనిపిస్తుంది. ఎక్స్ కాన్సోనెంట్ ఎదురుగా ఏం కనిపిస్తుంది 7 కనిపిస్తుంది. అగైన్ సి కాన్సోనెంట్ కనిపించింది బట్ ముందు నంబర్ లేదు. ఓకేనా? 1 నంబర్ వేసుకోండి. తర్వాత ఏ అనేది వచ్చే ఏ ఓవెల్ కాన్సోనెంట్ కాదు ఏ ఏంటి ఓవెల్. ఓకే ఫైన్ ఎం కనిపించింది చూడండి ఎం కాన్సోనెంట్ ఎం ఎదురుగా నంబర్ 2. తర్వాత చూడండి ఎస్ కాన్సోనెంట్ కనిపించింది కాన్సోనెంట్ ముందు నంబర్ 3 నంబర్స్ 3 ఉన్నాయి అట్లా. నెక్స్ట్ ఓకే బి కనిపించింది. బి ఎదురుగా ఏముంది నంబర్ ఉండే 4. ఓకే దట్స్ ఇట్. ఓకేనా? టోటల్ ఆప్షన్స్ ఏముంది ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్. మీరు ఏం చేయాలంటే కాన్సోనెంట్స్ ఎక్కడెక్కడ ఎత్తుకుంటూ వెళ్ళాలి. కాన్సోనెంట్ ఎక్కడుందో ఎత్తుకుంటూ వెళ్ళాలి. కాన్సోనెంట్ ఎదురుగా నంబర్ ఎక్కడుంది ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసి ఎన్ని రిపీటెడ్ అయినాయి 1 ఉందా 2 నంబర్లు ఉన్నాయా 3 నంబర్లు ఉన్నాయా 4 నంబర్లు ఉన్నాయా చెప్పాలంటే సింపుల్ దట్. అంతే పెద్ద ప్రాబ్లం ఏం కాదు అది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సో ఈ క్వశ్చన్ చూడండి ఏముంది లైక్ అబోవ్ సిరీస్ లా 4 of the following 5 a like in certain way and does the form a group. Which of the following does not belongs to group? సో కింద మనకు 5 ఆప్షన్స్ ఇచ్చాడా. ఈ 5 ఆప్షన్స్ లా ఒక 4 అనేవి ఒకటే గ్రూప్ కి బిలాంగ్ చేసినవి, ఒకటి మాత్రం ఒక సపరేట్ గ్రూప్ కి ఒక సపరేట్ ఫామ్ లో వేరే గ్రూప్ అది బిలాంగ్ చేసిందంట. సో ఏంటి ఆ గ్రూప్స్ ఏంటి చూద్దాం ఒకసారి. సో చూడండి ఈ ఉంది ఇది ఉంది సింబల్ ఉంది. ఓకేనా? ఇక్కడ ఉంది 1 2 3 ఓకేనా? ఈ సింబల్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఓ ఉండే
ఓకే, ఈ సింబల్ కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 నెంబర్స్ ఉండే, మధ్యలో ఉంది. ఓకే చూద్దాం, నెక్స్ట్ చూద్దాం. 7 8 7 ఇక్కడ ఉంది, 1 2 3. ఓకే ఓకే, అచ్చా చూడండి ఇక్కడ. సో 7 కి ఏ కి 3 నెంబర్స్ ఉండాలి, ఈ సింబల్ కి 3 నెంబర్స్ ఉన్నాయి. ఎట్ ద రేట్ కి క్యూ కి కూడా 3 నెంబర్స్ ఉండాలి, అండ్ హ్యాష్ కి డాలర్ కి 3 నెంబర్స్ ఉండాలి, టూ కి జే కి 3 నెంబర్స్ ఉండాలి. మధ్యలో 3 ఉన్నాయో చెక్ చేసుకుంటూ వెళ్ళండి మీరు, ఓకేనా? మధ్యలో 3 ఉన్నాయో చెక్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, 7 కి 3 ఉన్నాయి, ఈ రెండు ఓకే డన్. తర్వాత చూడండి, డెల్టా క్యూ చూడండి. 1 2 3 క్యూ కనిపిస్తుందా? ఓకే, 3 ఉన్నాయి ఓకే. హా, తర్వాత ఆ 3 ఉన్నాయనుకోండి, త్రీ ఆ త్రీ ఈ రెండింటి మధ్య ఫస్ట్ ఈ టూ డిజిట్ మధ్య ఎన్ని ఉండాలి? 3 ఉండాలి. 3 తర్వాత ఈ నంబర్ వచ్చిన దీని యొక్క ప్రిసీడ్ లెటర్ అనేది ఇక్కడ ఉండాలి, అది కూడా చూడండి. 3 ఉన్నాయి, దీని ప్రిసీడ్ లెటర్ ఇక్కడ ఉంది, ఓకే రైట్. ఓకే, 7 1 2 3 ఏ ఉంది, ఏ కి ప్రిసీడ్ 8 ఉంది, రైట్. తర్వాత చూడండి, డెల్టా ఉంది, 1 2 3 ఓకే. క్యూ ఉంది, క్యూ తర్వాత ఏం కావాలి? వి కావాలి, వి ఉందా? రైట్. సారీ, ఇక్కడ వి లేదు, ఎం ఉంది, వి లేదు, ఎం ఉంది. సో దిస్ వాజ్ డిఫరెంట్ గ్రూప్, దట్ ఈ రాంగ్ ఆన్సర్, అది కరెక్ట్ ఆన్సర్, ఓకేనా? ఆ 4 ఒక రకంగా ఉంటే ఇది మధ్యలోది మాత్రం వేరే రకంగా ఉంది. సో అక్కడ ఏమడిగాడు? ఒక 4 వచ్చేసరికి ఒక గ్రూప్ కి బిలాంగ్ చేసినాయి అన్నాడు, ఇంకొకటి మాత్రం దానికి బిలాంగ్ చేసింది కాదు అన్నాడు. సో దట్స్ వై ద ఆన్సర్ వాస్ ఆప్షన్ సి. సో పిక్ చేయండి, వేరే క్వశ్చన్ స్కిప్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, హౌ మెనీ సచ్ పెయిర్స్ ఆర్ దేర్. సో అక్కడ ఒక వర్డ్ ఇచ్చాడు, రెస్ప్లెండెంట్ అని ఒక వర్డ్ ఇచ్చేసాడు. ఆ వర్డ్ లో ఎన్ని పెయిర్స్ ఉన్నాయి ఈజ్ నథింగ్ బట్ మీ పేరు ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే, లైక్ ABCDEF ఇలా ఉన్నాయి అనుకోండి, ఏ తర్వాత ఏం కావాలి? బి కావాలి. సో తర్వాత ఇక్కడ బి లేదు, సి ఉంది, ఓకే. ఇక్కడ బి లేదు, ఎఫ్ ఉంది. ఏ, ఇక్కడ బి రావాలి, బి ప్లస్ లో ఎఫ్ ఉంది, తర్వాత సి ఉంది అనుకోండి, ఓకే. ఇది ఒక పేరు అవుతుంది, ఓకేనా? ఇది ఒక పేరు అవుతుంది. అలా ఆ లెటర్స్ లో ఎన్ని పేర్స్ ఉన్నాయని మీరు ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా? సో చూడండి, RESPLENDENT, ఓకే. సో ఇలా ఆ వర్డ్ ఇచ్చాడు, ఆ వర్డ్ లో ఎన్ని వెయిట్స్ ఉన్నాయి మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయడానికి ఒక బెస్ట్ చెప్తాను. ఇలా మీరు నంబర్ ఇలా మొత్తం మీరు కౌంట్ చేసుకుంటూ వెళ్ళలేరు. ఏ తర్వాత బి, బి తర్వాత సి, సి తర్వాత డి, ఓకే కాదు, ఈ తర్వాత ఎఫ్, ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్తారు కదా. సో అక్కడ మీకు ఏమైతుంది? కన్ఫ్యూజ్ అవుతుంది. సో దట్స్ వాట్ మీరు ఏం చేశారంటే నంబరింగ్ ఇచ్చేయండి. నంబరింగ్ మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. మీరు నంబరింగ్ ఇచ్చేసినారంటే నంబరింగ్ ని మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. సో మీరు నంబరింగ్ మీకు గుర్తుండట్లేదు అంటే ఈజేఓ టీవై అనుకోండి. ఈ వచ్చేసరికి 5, J10, O15, T20, Y25 ఇలా నంబరింగ్ ఇచ్చుకొని నంబరింగ్ ని బేస్ చేసుకొని అది తెచ్చుకుంటూ వెళ్ళండి. సో నాకంటే డైరెక్ట్ గుర్తుండిపోతుంది, ఎందుకంటే ప్రాక్టీస్ బాగా చేస్తున్నా కాబట్టి నాకు మంచి గుర్తుండే. సో మీరు కూడా అంతే ప్రాక్టీస్ చేయండి, మీకు కూడా అలాగే గుర్తుండిపోతాయి. సో అర్థమవుతుందా? సో ఆర్ ఉంది. సో ఆర్ నంబర్ ఎంత? మీరు ఎక్కువ ఫైండ్ అవుట్ చేయాల్సింది OPQRST. OPQ, ఓ ఎక్కడ ఉంది? 15 దగ్గర ఉంది. PQR ఎంత వస్తుంది? 16 17 18. ఆర్ నెంబర్ ఎంత? 18, ఓకే. ఈ వస్తుంది, ఈ ఇక్కడ కనిపిస్తుందా మనకి? 5. ఇది 18 5. 5 తర్వాత ఏమైతుంది? ఎస్ వస్తుంది. ఎస్ ఎంత? 19. పి ఎంత? 16. ఎల్ ఎంత? 12. ఈ ఎంత? 5. ఎన్ ఎంత? 14. 4 ఎంత? 4. ఈ ఎంత? 5. 4 ఎంత? సారీ, ఎన్ ఎంత? 14. అండ్ టీ ఎంత? 20. టీ ఎంత? సారీ టీ ఎంత? 20 కాదు, 14 కాదు. టీ ఎంత? 20. టీ ఎంత? 20. సో దిస్ ఇస్ వాట్ ద ఆర్డర్. ఇప్పుడు చూడండి, 18 తర్వాత 19 రావాలి. 19 ఉందా? లేదు. ఇక్కడ నుంచి మీరు 20 ఎక్కడ నుంచి చూసుకుంటారు? ఏమైనా 20 కనిపిస్తుందిగా? 20 21 20 20 24 ఏం కనిపిస్తలేదు. సో ఇక్కడ పేరు ఏం కావాలి? తర్వాత 5 చూడండి, 5 తర్వాత ఏం కావాలి? 6 7 8 9 10 11 12 13. 5 6 7 8 9 10 11 12 13. 5 6 7 8 9 10
11, 12, 13, 14 లేదు. 19 తర్వాత 20, 21, 22, 23, 24, 25, 26, 27 లేదు. 16, 17, 18, 19, 20, 21, 22, 23 లేదు. 12, 13, 14, 12, 13, 14 అంతే కదా. ఎల్ అంటే 12 కదా. జేకేఎల్ ఓకేనా. 13, 14 ఒక పేరు ఫామ్ అయింది. ఓకే 5, 6, 7, 5, 6, 7, 8, 9, 10 లేదు. ఓకేనా. తర్వాత 5, 6, 7, 8 లేదు. 14, 13, 15 సారీ 14, 15, 16, 17, 18 లేదు. 4, 5 అనదర్ పేర్. ఓకే 14 లేదు. చూడండి 20, 21, 22 ఏం లేవు. 14, 5, 15, 16, 15, 16, 17, 18, 19, 20, 21, 22 ఏం లేవు. 5, 6, 7, 8, 9 ఏం లేవు. ఓకే 4, 6, 7 ఏం లేవు. 14, 13, 15, 16, 14, 14, 15, 16 లేదు. 16, 16, 17, 18 లేవు. తర్వాత 12, 13, 14, 15, 16 లేవు. 16, 17, 18 లేవు. 19, 20 ఏం లేవు. ఓకేనా. మొత్తం ఎన్ని పేర్స్ ఫామ్ అయినాయి మనకి? 2 పేర్స్ అనేవి ఫామ్ అయినాయి. ఎన్ని పేర్స్ ఫామ్ అయినాయి? 2 పేర్స్ అనేవి ఫామ్ అయినాయి. బేసిక్గా ఫాస్ట్ ఫాస్ట్ చేసేయచ్చు. బట్ స్లోగా ఎందుకు కౌంట్ చేసుకుంటూ పోతున్నా అంటే మీకు కూడా తెలియాలి ఎట్లా చేస్తున్నాం, ఎట్లా సాల్వ్ చేస్తున్నాం అని. సో పెయిరింగ్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే నంబరింగ్ అనేది ఇచ్చేసుకోండి. నంబరింగ్ ఇచ్చేసి సాల్వ్ అనేది చేసేయండి. ఓకేనా. ఓకే ఓకే ఇక చూడండి బ్లడ్ రిలేషన్ సాల్వ్ చేయండి. ఒక ఫ్యామిలీలో 3 జనరేషన్స్ ఉన్నాయి. 8 మెంబర్స్ ఉన్నారు. అండ్ 3 ఆర్ మ్యారీడ్ కపుల్ either both or none of the parents alive. ఓకే ఇలా సంథింగ్ ఎల్స్ ఉంటే 3 జనరేషన్స్ ఉన్నాయి. 3 జనరేషన్ డ్రా చేద్దాం. ఓకేనా. చూడండి ఏమన్నాడంటే ఎమ్ ఈస్ ద డాటర్ ఆఫ్ ఎక్స్. ఎమ్ ఏంటి? డాటర్. ఎవరికి? ఎక్స్ కి. తర్వాత ఎక్స్ హూ ఈస్ ద ఓన్లీ సన్ ఆఫ్ వైస్ ఫాదర్. హూ ఈస్ ద ఓన్లీ సన్ ఆఫ్ ఎక్స్ ఏంటి? సన్ అని అర్థమైంది. ఈ ఎక్స్ ఎవరు? వై యొక్క వై ఫాదర్ యొక్క ఓన్లీ సన్. అంటే ఏంటి? ఎక్స్ వై బ్రదర్ అండ్ సిస్టర్స్. సో ఇక్కడ ఏంటి? ఇక్కడ ఫాదర్ వస్తాడు. ఇక్కడ ఏంటి? ఫాదర్ వస్తాడు. దీని తర్వాత చూడు ఏమైతుంది అంటే క్యూ క్యూ అండ్ యు ఆర్ సేమ్ జెండర్ అన్నాడు. క్యూ అండ్ యు ఆర్ సేమ్ జెండర్ అన్నాడు. తర్వాత ఎస్ యొక్క స్పౌస్ వచ్చేసరికి ఎవరు అంటే ఎస్ ఇస్ ద స్పౌస్ ఆఫ్ క్యూ. ఓకే ఎస్ యొక్క వైఫ్ ఎవరు? సారీ ఎస్ వచ్చేసరికి క్యూ యొక్క వైఫ్. క్యూ యొక్క వైఫ్. సో ఎస్ వైఫ్ అయితే క్యూ హస్బెండ్ అవుతాడు. యూ కూడా జెండరే అవుతాడు, మేలే అవుతాడు. ఓకే నెక్స్ట్ చూడు ఎక్స్ ఈస్ ద సన్ ఇన్ లా ఆఫ్. ఎక్స్ ఎవరు? సన్ ఇన్ లా ఆఫ్ ఆర్ యొక్క సన్ ఇన్ లా. అంటే ఏంటి? ఇతను ఒకరిని పెళ్లి చేస్తున్నాడు. వీళ్ళ నాన్న ఎవరు అంటే వై. వీళ్ళ నాన్న ఎవరు అంటే సారీ నాన్న కాదు, ఒక నాన్నను అమ్మను ఆర్ అనుకుందాం. ఓకేనా. వై ఈస్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ జెడ్. అంటే వై ఎవరు? సిస్టర్ ఇన్ లా ఎవరికి? జెడ్ కి. జెడ్ కి సిస్టర్ ఇన్ లా అంటే ఎక్స్ కి వైఫ్ అయితే సిస్టర్ ఇన్ లా అవుతుంది కదా. ఓకే డన్. తర్వాత జెడ్ హూ ఈస్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ యూ. ఓకేనా. యూ ఒక ఓన్లీ డాటర్. ఇది మేల్ కాబట్టి ఇక్కడ ఆర్ వస్తుంది. ఆర్ కూడా సారీ యు వస్తుంది. ఆర్ అయిపోయింది. ఆర్ వచ్చేసరికి ఫీమేల్ అవుతుంది. ఇక్కడ క్యూ వస్తుంది.
క్యూ తర్వాత ఎస్ వస్తుంది, ఎస్ ఫీమేల్, క్యూ మేల్. ఓకేనా. క్యూ ఇస్ ద మెటర్నల్ పేరెంటల్ గ్రాండ్ ఫాదర్. క్యూ వచ్చరికి ఎవరు, పేరెంటల్ గ్రాండ్ ఫాదర్ అంటే ఏంటి, నాన్న వాళ్ళ నాన్న. ఓకేనా. 1 2 3 మ్యారీడ్ కపుల్ ఉన్నారు, 8 పీపుల్ ఉన్నారు, 3 జనరేషన్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఇలా మనం ఏం చేస్తామంటే ఫ్యామిలీ ట్రీని డ్రా చేసుకుంటాం, ఫ్యామిలీ ట్రీని డ్రా చేసుకుంటాం. సో ఫ్యామిలీ ట్రీని డ్రా చేసుకున్న తర్వాత ఏం చేస్తాము అంటే కింద అక్కడ మన క్వశ్చన్స్ ఇస్తాడు, ఆ క్వశ్చన్స్ ని సాల్వ్ బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఆన్సర్స్ అనేవి ఇస్తాం. లైక్ ఈజ్ నథింగ్ బట్ ఎం కి ఆర్ కి రిలేషన్ ఏంటి, ఎం కి ఆర్ కి రిలేషన్ ఏంటి, జెడ్ కి ఎం కి రిలేషన్ ఏంటి, వై కి ఎం కి రిలేషన్ ఏంటి, క్యూ కి ఎం కి రిలేషన్ ఏంటి, జెడ్ కి ఎస్ కి రిలేషన్ ఏంటి, వై కి యూ కి రిలేషన్ ఏంటి, రిలేషన్స్ ఏంటి అని అడుగుతాడు. సో రిలేషన్స్ అనేది మీరు చెప్పేసినారంటే లైక్ అదనేది సాల్వ్ అయిపోతుంది. ఓకేనా. సో ద థింగ్ వాజ్ ఇక్కడ మేజర్ థింగ్ ఏంటి అంటే ఎవ్రీథింగ్ కూడా బ్లడ్ రిలేషన్ కి వచ్చేసరికి ఎవ్రీథింగ్ కూడా ఏమైతుంది అంటే మీరు ఏమైతే డ్రాయింగ్ చేస్తారు కదా, డయాగ్రామ్ ని డ్రా చేస్తారు కదా, ట్రీని డ్రా చేస్తారు కదా, సో ఆ ట్రీని లైక్ ఈజ్ నథింగ్ బట్ ఆ ఫ్యామిలీ ట్రీని బేస్ చేసుకొని మాత్రమే ఉంటుంది, ఫ్యామిలీ ట్రీని బేస్ చేసుకొని మాత్రమే ఉంటుంది. వన్స్ అగైన్ ఇక్కడ క్వశ్చన్స్ అవి సాల్వ్ చేయండి ఒకసారి మీరు. ఇక్కడ చూడండి ఒక వర్డ్ ఇచ్చాడు ద వర్డ్ అరేంజ్మెంట్ ఇఫ్ ద లెటర్స్ ఆఫ్ ఫినాన్షియల్ or arranged in a alphabetical order from left to right, the answer of the following, like which letter will be the third letter from the left. సింపుల్. ఇక్కడ ఏమన్నాడంటే ఫినాన్షియల్ అనే ఒక వర్డ్ ఇచ్చాడు, ఈ ఫినాన్షియల్ వర్డ్ ని మీరు ఏం చేయాలంటే లెఫ్ట్ టు రైట్ కి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. లెఫ్ట్ టు రైట్ కి ఏం చేయాలి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేసిన తర్వాత ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ నుంచి థర్డ్ లెటర్ ఏమొస్తుంది అని చెప్పాలి. ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ నుంచి థర్డ్ లెటర్ అనేది ఏమొస్తుంది అని చెప్పాలి. సో సింపుల్. ఇక్కడ ఏం చేస్తారండి, ఏబిసి, ఏ ఉంది, ఏ ఏ, బి ఉందా, బి లేదు, సి సి సిఈఎఫ్. ఇంత దూరం పోవద్దు మీరు, ఇంత దూరం పోవద్దు. ఏమడిగాడు, థర్డ్ నుంచి ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ నుంచి థర్డ్ లెటర్ ఏమొస్తుంది, లెఫ్ట్ సైడ్ నుంచి థర్డ్ ఏమొచ్చింది, ఏ అయిపోయింది, సి కదా మిగిలింది, థర్డ్ లెటర్ సి, ఆన్సర్ సి. అంతే. మొత్తం అరేంజ్ చేసుకుంటూ మొత్తం సాల్వ్ చేసుకుంటూ ఉండదు. ఓకేనా. అయిపోయింది. జస్ట్ సింపుల్, షార్ట్, కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్. వన్స్ అగైన్ ఓకే. సిలాగిజం క్వశ్చన్ స్టార్ట్ అయింది. సిలాగిజం చూడండి. ఓకే చూడండి, డయాగ్రామ్ డ్రా చేద్దాం. డయాగ్రామ్ డ్రా చేసి ఏమవుతుందో చూద్దాం. ఓకేనా. సో సింపుల్. ఫస్ట్ ఏమన్నాడు అంటే నో బ్లాక్ ఈజ్ బ్రౌన్, నో బ్లాక్ ఈజ్ బ్రౌన్. ఓకే. ఓన్లీ ఫ్యూ బ్రౌన్ ఈజ్ గ్రీన్. ఓకేనా. అంటే ఓన్లీ ఫ్యూ బ్రౌన్ ఈజ్ గ్రీన్. గ్రీన్. ఓన్లీ ఫ్యూ బ్లాక్ ఈజ్ ఎల్లో. బ్లాక్. ఓన్లీ ఫ్యూ ఎల్లో ఈజ్ బ్లాక్. సో ఇప్పుడు కంక్లూజన్ చూడు. సమ్ గ్రీన్ ఆర్ బ్లాక్. గ్రీన్ ఇక్కడ ఉంది, బ్లాక్ ఇక్కడ ఉంది. ఏమైనా రిలేషన్ ఉందా, నో. తర్వాత ఆల్ ఎల్లో ఆర్ బ్రౌన్ ఈజ్ పాసిబిలిటీ. బ్లాక్ తో రిలేషన్ ఉంది, ఇక్కడ బ్రౌన్ తో నో అని చెప్తున్నాడు కాబట్టి సమ్ అనేది ఎల్లో ఈ బ్లాక్ లో ఉంది కాబట్టి ఓకే. ఈ పార్ట్ అనేది బ్లాక్ సచ్చినా అయ్యారు. సో నువ్వు ఈ పార్ట్ ఏమన్నా చావు నీ ఇష్టం,
బట్ ఈ పార్ట్ అనేది బ్లాక్ సచ్చినా ఇవ్వదు కాబట్టి ఆల్ ఎల్లో ఆర్ బ్రౌన్ ఈజ్ నాట్ పాసిబుల్. సో ఆన్సర్ వాజ్ నైదర్ వన్ నార్ టూ, నైదర్ వన్ నార్ టూ. సారీ. ఓకే చూడు ఇక్కడ ఓన్లీ ఫ్యూ టాబ్లెట్స్ ఆర్ స్మార్ట్ ఫోన్స్ అన్నాడు. ఓన్లీ టాబ్లెట్స్ ఆర్ smartphones. Next, all smartphones are laptop అన్నాడు. తర్వాత ఏమన్నాడు, ఓన్లీ ఫ్యూ పీసీ ఆర్ టాబ్లెట్స్. పీసీఆర్ టాబ్లెట్స్ అన్నాడు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆల్ టాబ్లెట్స్ ఆర్ ల్యాప్టాప్, ఆల్ టాబ్లెట్స్ ఆర్ ల్యాప్టాప్స్. టాబ్లెట్స్ ఇక్కడ ఉంది, టాబ్లెట్ ఇక్కడ ఉంది, ల్యాప్టాప్ ఇక్కడ ఉంది. ఈ టాబ్లెట్ మొత్తం ల్యాప్టాప్ లో ఉందా? లేదు కదా, రాంగ్ ఆన్సర్. తర్వాత సమ్ పీసీ ఆర్ నాట్ ఏ స్మార్ట్ ఫోన్, సమ్ పీసీ ఆర్ నాట్ ఏ స్మార్ట్ ఫోన్ ఈజ్ ఏ పాసిబిలిటీ, ఈజ్ ఏ పాసిబుల్ అవుతుందా? సో సమ్ పీసీ ఎక్కడ ఉంది, సమ్ పీసీ ఇక్కడ ఉంది, స్మార్ట్ ఫోన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో సమ్ పీసీ ఆర్ స్మార్ట్ ఫోన్, సమ్ పీసీ ఆర్ స్మార్ట్ ఫోన్ is a possibility. Yes, is possibility అవుతుంది. సో why because చూడండి ఇక్కడ సమ్ ఓన్లీ ఫ్యూ టాబ్లెట్ ఆర్ స్మార్ట్ ఫోన్ అన్నాడు, ఓన్లీ ఫ్యూ టాబ్లెట్ ఆర్ స్మార్ట్ ఫోన్ అన్నాడు. అంటే దీని మీనింగ్ ఏంటి, సో సమ్ వస్తుంది, సమ్ నాట్ వస్తుంది. ఓన్లీ కేసులో సమ్ వస్తుంది, సమ్ నాట్ వస్తుంది. సో ఆ సమ్ లోకి పీసీ అనేది ఇన్వాల్వ్ అయి ఉండే, ఆ సమ్ లోకి పీసీ అనేది ఇన్వాల్వ్ అయి ఉండే. సో సమ్ పీసీ ఆర్ నాట్ స్మార్ట్ ఫోన్స్ ఇస్ పాసిబుల్ అంటే అవును అని వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఓన్లీ టూ ఫాలోస్. నెక్స్ట్ చూడు, ఆల్ ఫిష్ ఆర్ టోటల్ అనుకోండి. తర్వాత ఓన్లీ ఫ్యూ క్యూటల్స్ ఆఫ్ వేల్, నో వేల్ ఈస్ స్టార్ ఫిష్. సమ్ వేల్ ఆర్ ఫిష్, ఓ నో, అరే బై ఇంత వేస్ట్ చేసినాం మనం. సో చూడండి, ఒకటి టర్మ్స్ అనేవి సేమ్ ఉన్నాయా, వేల్ ఫిష్, ఫిష్ వేల్ సేమ్ కనిపిస్తున్నాయా? ఒకటి నెగిటివ్ స్టేట్మెంట్, ఒకటి పాజిటివ్ స్టేట్మెంట్ కనిపిస్తుందా? మరి ఏం ఆలోచిస్తున్నావు బై? రెండు వర్డ్స్ టర్మ్స్ అనేవి సేమ్ ఉన్నాయి, ఒకటేమో పాజిటివ్ స్టేట్మెంట్ కనిపిస్తుంది, ఇంకొకటి నెగిటివ్ స్టేట్మెంట్ కనిపిస్తుంది. అనిపిస్తున్నప్పుడు ఏం చేస్తున్నావు? ఎయిదర్ వన్ ఆర్ టూ పెట్టకుండా, ఏం చేస్తున్నావు? ఎయిదర్ వన్ ఆర్ టూ పెట్టు, స్కిప్ అయిపో అంటే. డయాగ్రామ్ అనవసరంగా డ్రా చేసినాం, క్వశ్చన్ చూడాల్సింది ముందలే. ఇన్ఈక్వాలిటీ చూడండి. ఓకే, ఏ గ్రేటర్ దెన్ ఎఫ్ అన్నాడు. ఏ ఇక్కడ ఉంది, ఎఫ్ ఇక్కడ ఉంది. ఓకే, గ్రేటర్ లెస్సర్ ఈక్వల్. ఓకే చూడండి, ఇద్దరు వెళ్తే గ్రేటర్ వెళ్ళాలి, గ్రేటర్ ఈక్వల్ ఉండాలి, లేదా లెస్సర్ ఉండాలి, లెస్సర్ ఈక్వల్ ఉండాలి,
ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ముగ్గురు వెళ్ళాలి, లేదంటే వీళ్ళు ముగ్గురు వెళ్ళాలి. వీళ్ళలోకి వీళ్ళు పోయిన ట్రిప్ క్యాన్సిల్ అవుతుంది, వీళ్ళలోకి వీళ్ళు వచ్చిన ట్రిప్ క్యాన్సిల్ అవుతుంది. సో అలాగే వీళ్ళు వెళ్ళేటప్పుడు మనోడు ఎవడో ఎంటర్ అయినాడు, సో ఏమైంది, ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. దిస్ ఇస్ రాంగ్ ఆన్సర్ కదా. సి ఈ చూడు, సి ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది. ఇక్కడ ఏమన్నాడు, సి గ్రేటర్ ఈక్వల్ ఏ, సి గ్రేటర్ ఈక్వల్ ఈ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, సి లెస్సర్ ఈక్వల్ ఈ అన్నాడు. రాంగ్ ఆన్సర్. అక్కడ గ్రేటర్ అన్నాడు, ఇక్కడ లెస్సర్ అన్నాడు. రాంగ్ ఆన్సర్. సో అలాగే సో ఓకే ఫైన్ ఫైన్, నేను వేరే క్వశ్చన్స్ యాడ్ చేద్దాం అనుకున్నాను, ఆ క్వశ్చన్స్ యాడ్ చేయడం మర్చిపోయినాను. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆ ఒక స్టేట్మెంట్ ఇస్తాను. ఏబిసి ఏబిసి ఒక స్టేట్మెంట్ తీసుకోండి. ఏ గ్రేటర్ దెన్ బి, బి ఓకే, సి అండ్ అనదర్ స్టేట్మెంట్ తీసుకోండి, పి క్యూ గ్రేటర్ దెన్ సి అనుకోండి. ఓకేనా. ఇప్పుడు పి గ్రేటర్ దెన్ పి లెస్సర్ దెన్ క్యూ రైట్ ఆర్ రాంగ్ గా చెప్పండి. పి లెస్సర్ దెన్ క్యూ రైట్ ఆర్ రాంగ్ గా చెప్పండి. సారీ, పి లెస్సర్ ది కాదు, పి లెస్సర్ ఏ రైట్ ఆర్ రాంగ్ గా చెప్పండి. పి లెస్సర్ ఏ రైట్ ఆర్ రాంగ్ గా చెప్పండి. ఏ ఇక్కడ ఉంది, ఏబిసి ఇక్కడ ఉంది. దీని తర్వాత ఏం చేస్తామంటే సి ఇక్కడ ఉండే, సి నుంచి ఏముంది, ఇట్లా గ్రేటర్ ఉండే. సో గ్రేటర్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ లెస్సర్ పెడతాం, క్యూ పెడతాం, లెస్సర్ పెడదాం, పి పెడదాం. సో ఏ ఇక్కడ ఉంది, పి ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఆపోజిట్ సైన్ చూపిస్తుంది, ఇదేమైతుంది, రాంగ్ ఆన్సర్. సో ఇంకా నేను కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేద్దాం అనుకున్నాను, ఇన్ఈక్వాలిటీ ఇంకో టూ. సో ఐ థింక్ సో ఫోర్గాట్ టు యాడ్ దట్. సో నో వరీస్, నెక్స్ట్ పేపర్ లో నేను యాడ్ చేసుకొని తీసుకొస్తాను. ఓకే, ఒక లీనియర్ రోలో అంట ఎంతమంది కూర్చున్నారమ్మా, గ్రేట్ లైక్ ఆడ్ నెంబర్ పీపుల్, సారీ, ఒక నార్త్ లో ఫేస్ చేస్తున్నారు. ఓన్లీ దెమన్ ఫ్యూర్ అస్ టు నో, కొంతమంది మనకు తెలుసు. మోర్ దెన్ 9 పీపుల్ వీఆర్ రైట్ టు ఆఫ్ ద ఎండ్. దెన్ హూ సిట్స్ 6-10 పీపుల్. Total number of people seated in the row is prime number more than 13 less than 20. 13 కంటే ఎక్కువ ఉండాలి, 20 కంటే తక్కువ ఉండాలి, ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. ఏముంటుంది, 17 or 19, 17, 19 ఏదో ఒక నెంబర్ అయి ఉంటుంది. ఓకేనా. లెట్స్ చెక్ హియర్. n seats, n seat fourth left of k. n 1 2 3 4. ఓకే. తర్వాత n సిట్స్ సెకండ్ రైట్ ఆఫ్ సి, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్. ఓకే. తర్వాత 3 పీపుల్ ఆర్ సిటెడ్ బిట్వీన్ ఈ అండ్ సి. ఈకి సికి ముగ్గురు కూర్చోవాలి. 1 2 3 సి, 1 2 3. తర్వాత ఈ సిట్స్ సెవెంత్ లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఈ సిట్ సెవెంత్ లెఫ్ట్ ఆఫ్ ఎల్. 1 2 3 4 5 6 ఎల్. 1 2 3 4 5 6 ఎల్. ఎల్ హూ ఈజ్ నాట్ ఎట్ ఎక్స్ట్రీమ్ ఎండ్. ఎల్ ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉండదు. తర్వాత జీ సీట్స్ ఫోర్త్ లెఫ్ట్ ఆఫ్ హెచ్. జీ సీట్స్ ఫోర్త్ లెఫ్ట్ ఆఫ్ హెచ్. హెచ్ హూ సీట్స్ 2 persons away from కే. ఇక్కడ ఒకటి వస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఒక హెచ్ రావచ్చు, ఇక్కడ ఒక హెచ్ రావచ్చు. లెట్స్ చెక్ వన్స్. ఇక్కడ ఒక హెచ్ రావచ్చు, హెచ్ రావచ్చు. దీని తర్వాత హెచ్ రావచ్చు. తర్వాత హూ సిట్స్ 2 persons away from కే. తర్వాత ఎం సిట్స్ ఎగ్జాక్ట్లీ ఈ అండ్ సికి మధ్యలో ఉంటుంది.
M ఇక్కడ ఉంటుంది ENCకి మధ్యలో. అట్లీస్ట్ త్రీ పీపుల్ వర్ సిటెడ్ టు ద రైట్ ఆఫ్ H. H కి 3 పీపుల్ ఇట్లా ఉంటారు. ఓకేనా, ఇది అవ్వదు. ఓకే, ఇంకా చూడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 సరే 14 వచ్చినాయి. 16 17 14 15 16 17. ఓకే, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో చూడండి, మళ్ళీ మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి అండ్ కింద మీకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేయండి. ఇక చూడు, బియుజి టిఎన్ డబ్ల్యూఈటి సియుటి ఓయుఆర్ అని ఇచ్చాడు. సో ఇఫ్ ఆల్ ద కాన్సోనెంట్స్, ఏమైతే అన్ని కాన్సోనెంట్స్ ఉంటాయి కదా, సో ఆల్ ద కాన్సోనెంట్స్ ఆర్ change it to the previous letter, and all the vowels are changed to the next letter, then how many words are begin with vowels? అంటే లైక్ ఓవెల్స్ అన్నిటిని కూడా మనం ఏం చేద్దాము అంటే దాని నెక్స్ట్ లెటర్ తో చేంజ్ చేద్దాం. సో కాన్సోనెంట్స్ అన్నిటిని కూడా మనం ఏం చేద్దాము అంటే దాని ముందు లెటర్ తో చేంజ్ చేద్దాం. చేంజ్ చేసిన తర్వాత అక్కడ ఉన్న వర్డ్స్ లో బక్ అండ్ వెట్ కట్ ఓ అవర్, సో ఇక్కడ ఉన్న అన్ని వర్డ్స్ లో కూడా ఎన్ని లెటర్స్ అనేవి ఓవెల్స్ తో స్టార్ట్ అవుతాయి, ఎన్ని వర్డ్స్ అనేవి ఓవెల్స్ తో స్టార్ట్ అవుతాయి చెప్దాం. సో ఏ వచ్చేసరికి ఏంటి కాన్సోనెంట్. సో దీన్ని మనం ఏం చేయాలి, దాన్ని ప్రీవియస్ లెటర్ తో చేంజ్ చేయాలి. యు వచ్చేసరికి ఏంటి ఓవెల్, దాని నెక్స్ట్ లెటర్ తో చేంజ్ చేయాలి. జి ఏంటి కాన్సోనెంట్, దాని ప్రీవియస్ లెటర్. తర్వాత ఎస్ఎఫ్ఎం వస్తుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ డబ్ల్యూఈటి అంటే విఎఫ్ఎస్ వస్తుంది. తర్వాత సియుటి అంటే బివిఎస్ వస్తుంది. ఓయుఆర్ అంటే పివిక్యూ వస్తుంది. సో ఇక్కడ ఏఎస్విబిపి. సో ఇక్కడ ఓన్లీ ఏ మాత్రం ఒకటే ఓవెల్, ఓన్లీ వన్ వర్డ్ వాజ్ బిగిన్ విత్ ఓవెల్, రిమైనింగ్ అన్ని కూడా ఓవెల్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏమన్నాడంటే, సో ఇఫ్ ఆల్ ద లెటర్స్, సో ఇక్కడ ఏమైతే అన్ని లెటర్స్ ఉండే కదా, సో అన్ని లెటర్స్ ని కూడా మనం ఏం చేస్తాము అంటే దాని యొక్క ఫస్ట్ లెటర్ ని సెకండ్ లెటర్ ని రీప్లేస్ చేస్తూ ఉంటాం. అక్కడ ఉన్న లెటర్స్ అన్నిటిని కూడా ఫస్ట్ లెటర్ ని సెకండ్ లెటర్ ని రీప్లేస్ చేస్తూ ఉంటాం. రీప్లేస్ చేసిన తర్వాత ఎన్ని వర్డ్స్ అనేది మనకు ఓవెల్ స్టార్ట్ అయితే అని చూద్దాం. సో సింపుల్, ఈ సెకండ్ లెటర్ వచ్చేసరికి ఇక్కడికి వస్తుంది, ఈ ఫస్ట్ లెటర్ వచ్చేసరికి ఇక్కడికి వస్తుంది. సో సెకండ్ లెటర్ ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ యు ఓవెలే, ఈ కూడా ఓవెలే, ఈ కూడా ఓవెలే, యు కూడా ఓవెలే, అండ్ యు కూడా ఓవెలే. సో అన్ని లెటర్స్, ఆల్ 5 లెటర్స్ ఆర్ బిగిన్స్ విత్ ఓవెల్. దట్స్ ఇట్, సింపుల్. సెకండ్ లెటర్ ఓవెలా కాదా చూసుకోండి. అవును, ఓవెల్ కనిపిస్తుందా? సో అంతా సాల్వ్ చేయాల్సిన అవసరం, డైరెక్ట్ సాల్వ్ చేసేయండి. సో ఒక ఫ్లోర్ ఇచ్చారు చూడండి, మొత్తం మనకి 8 పీపుల్ ఉన్నారు. 8 పీపుల్ వచ్చేసరికి 4 స్టోరీ బిల్డింగ్ లో ఉంటున్నారు. సో ఒక ఫ్లాట్ ఏమో ఎక్స్, ఒక ఫ్లాట్ ఏమో వై. ఈ పజిల్ ని సాల్వ్ చేయండి. ఎక్స్ వై, వన్ టూ త్రీ ఫోర్, ఎక్స్ వై, వన్ టూ త్రీ ఫోర్. చూడండి, పి వాజ్ లీవ్డ్ ఇన్ ఈవెన్ నంబర్ ఫ్లోర్ ఆఫ్ ఫ్లాట్ వై. పి వచ్చేసరికి ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఉంటుంది, ఎత్తులు అక్కడ ఫ్లాట్ వై లా. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఫ్లోర్స్ ఏమున్నాయి, 2 ఒకటి ఉంది, 4 ఒకటి ఉంది. ఇక్కడ 4 లో పెడతాను, ఇక్కడ వచ్చేసరికి 2 లో పెడతాను. దీని తర్వాత ఓన్లీ 1 ఫ్లోర్ గ్యాప్ బిట్వీన్ పి అండ్ ఆర్. సో పికి ఆర్ కి ఎన్ని ఫ్లోర్స్ గ్యాప్ ఉంది, ఒక ఫ్లోర్ గ్యాప్ ఉంది. పికి ఆర్ కి ఎన్ని ఫ్లోర్స్ గ్యాప్ ఉంది, ఒక ఫ్లోర్ గ్యాప్ ఉంది. ఆర్ హూ వాజ్ లీవ్డ్ బిట్వీన్
2 floors away from T. 2 floors away అంటే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2 floors అంటే 2 persons రారు మధ్యలో, ఒక 2 floors వస్తాయి. ఇస్ నథింగ్ బట్ ఏంటి అంటే 2 persons బిట్వీన్ అన్నారు అనుకో, ఆర్ కి టీ కి ఏమైతుంది, ఆర్ 2 persons వస్తారు. 2 persons అవే, 2 floors అవే అన్నాడంటే ఆర్ 1 person టీ, 1 floor away 2 floor away ఇలా చూసుకోవాలి. ఒక పర్సన్ వస్తుంది, ఆర్ కి టీకి ఎంతమంది రావాలి, ఒక పర్సన్ రావాలి. ఎన్ వాజ్ ఇమీడియట్లీ ఇక్కడ వస్తుందా, ఇక్కడ వస్తుందా, 1 2 సారీ 1 2 3 4 ఓకే. ఇప్పుడు చూడు, టిఆర్ ఉంది, 2 floors ఉండే, ఓకే. ఎన్ వాజ్ లీవ్డ్ ఇమీడియట్లీ అబౌవ్ ఎస్, ఎస్ వాజ్ ఫ్లోర్స్ అబౌవ్, హూ హ్యాస్ లీవ్డ్ ఈస్ట్ ఆఫ్ ఓ, ఓన్లీ 1 floor gap between O and U. M was lived below S. P and R lived on different flats. P and R చూడండి ఇక్కడ పిఆర్ ఏమైతుంది అంటే డిఫరెంట్ ఫ్లాట్స్ లో ఉన్నాయి. సో పి ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక ఆర్ వస్తుంది, పి ఇక్కడ ఉంది, ఇక్కడ ఆర్ వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఏమన్నాడు, ఆర్కిటీకి 1 floor అవే గ్యాప్ అన్నాడు. టీ ఇక్కడ వస్తుంది, టీ ఇక్కడ వస్తుంది, ఓకేనా. దీని తర్వాత చూడండి ఏమన్నాడు అంటే తర్వాత చూడు, ఎన్ వాజ్ లీవ్ ఇమీడియట్లీ అబోవ్ ఎస్. చూడండి, ఎన్ వాజ్ లీవ్ ఇమీడియట్లీ అబోవ్ ఎస్, వెంటనే ఏం కావాలి, ఎన్ కావాలి. సో ఇక్కడ మీరు ఏం చెక్ చేయాలంటే 2 కంటిన్యూస్ ఫ్లోర్స్ అనేవి ఇక్కడ మీకు ఎంకి చూపిస్తున్నాయి. 2 కంటిన్యూస్ ఫ్లోర్స్ అనేవి మీకు ఎక్కడ చూపిస్తున్నాయి, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ టీ ఉంది, ఇక్కడ రాదు. అండ్ ఇక్కడ పి ఉంది, ఇక్కడ రాదు. సో ఇక్కడ ఎన్ వస్తుంది, ఓకేనా. ఎన్ వాజ్, ఎన్ ఇక్కడ వస్తుంది, ఎస్ ఇక్కడ వస్తుంది, ఎన్ ఎక్కడ వస్తుంది, ఎస్ ఇక్కడ వస్తుంది. తర్వాత ఎస్ ఫ్లోర్ హూ లివ్డ్ ఈస్ట్ ఆఫ్ ఓ, ఓ యొక్క ఈస్ట్ లో ఎస్ వస్తుంది, ఓకేనా. ఓకే, ఓ యొక్క ఈస్ట్ లో ఎస్ వస్తుంది. దీని తర్వాత చూడు ఇంకా ఓకే, ఎం వాజ్ లీవ్డ్ బిలో ఎస్, పి అండ్ ఆర్ వర్ డిఫరెంట్ లీవ్స్. క్యూ వాజ్ నాట్ లీవ్డ్ ఇన్ ఏ వై ఫ్లాట్. క్యూ వచ్చేసరికి వై ఫ్లాట్ లో ఉండదు. సో వై ఫ్లాట్ లో ఉండదు కాబట్టి ఎక్స్ ఫ్లాట్ లో క్యూ వస్తుంది. ఇంకేం మిగిలింది చూడండి, ఇంకేం మిగిలింది, ఎం వాజ్ ఆల్రెడీ అన్నాడు, బిలో ఎస్ అన్నాడు కాబట్టి ఎం ఇక్కడ వస్తుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్, ROTQ NSPW. సో ఇది చూడండి, అండ్ కింద ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ని మీరు సాల్వ్ చేసేయాలి. 5 క్వశ్చన్స్ ఉంటాయి, 5 క్వశ్చన్స్ ని మీరు సాల్వ్ చేసేయాలి, ఓకేనా. సో అండ్ 1 more క్వశ్చన్ ఉండే, దట్ వాస్ డైరెక్షన్స్ క్వశ్చన్ ఉండే కింద. సో ఒకసారి డైరెక్షన్ క్వశ్చన్ నేను మీకు చూపిస్తాను, అది మీరు ఏం చేయాలంటే హోంవర్క్ చేసుకొని వచ్చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళైతే మీరు ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ దాన్ని సాల్వ్ చేసి కామెంట్ బాక్స్ లో పెట్టేయండి. సో దిస్ ఈస్ అప్ టు టుడేస్ క్లాస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో లైక్ ఇప్పటి నుంచి మనం యూట్యూబ్ లో కూడా రెగ్యులర్ గా సెషన్స్ ని కండక్ట్ చేద్దాం. సో ప్రాపర్ రెగ్యులర్ క్లాసెస్ తో వస్తూ ఉంటాము. సో డ్యూ టు సమ్ ఇష్యూస్ వల్లనే like కొన్ని issues ఉండే, so I can't tell public platform all those things here. So due to that reasons I am not taking regular classes. నాకు కూడా క్లాసెస్ తీసుకోవాలని ఉండే, బట్ డ్యూ టు సంథింగ్ ఇష్యూస్ వల్ల నేను తీసుకోలేకపోతున్నాను. సో డోంట్ వరీ గైస్. సో కంటిన్యూస్ గా క్లాసెస్ తీసుకొని ట్రై చేస్తూ ఉంటాను, కంటిన్యూస్ గా తీసుకుంటాను. అట్లీస్ట్ మార్క్స్ అయినా తీసుకుంటూ ఉంటాను. మార్క్స్ ని ప్రిపేర్ అవ్వండి. దెన్ సో మీ అందరికి తెలుసు ఆర్ఆర్బి అట్ ద సేమ్ టైం ఐబిపిఎస్ ఎగ్జామ్ డేట్స్ అనేవి అవుట్ అయినాయి. సో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నేను కూడా ఇప్పటి నుంచి రెగ్యులర్ క్లాసెస్ తో, రెగ్యులర్ మార్క్స్ తో నేను మీ ముందుకు వస్తాను. అండ్ 1 more థింగ్ కావాలంటే చూడండి, తెలుగులో ఇంత మంచి కంటెంట్ అనేది మీకు ఫ్రీగా ఎక్కడ కూడా దొరకదు. తెలుగులో ఇంత మంచి కంటెంట్ అనేది మీకు ఫ్రీగా ఎక్కడ కూడా దొరకదు. సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్.